నియోజకవర్గంలోని ఫార్మా సిటీలపై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఫార్మా కోసం కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చారు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. లగచర్ల, పోలేపల్లి, హకింపేట్ గ్రామాల్లో ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేస్తున్నట్లు 19 జూలై 2024 గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భూసేకరణకు అక్కడే అన్నదాతలు ఒప్పుకోవడం లేదు. తమ భూములు తమకే కావాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు చివరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి సైతం ఉసిగల్పాయి. ఆ తరువాత అన్నదాతల అరెస్టులు, జాతీయ ఎస్టీ/ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు వంటి అంశాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై యూ టర్న్ తీసుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్. మీలో నవంబర్ 11వ తేదీన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జరిగిన రగడ అంతా కూడా తెలిసిన విషయమే. ఒక ఫార్మా సంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆ రోజు సభ రణరంగంలో మారిన విషయం తెలిసిందే. గ్రామ సభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామ సభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం కూడా తెలిపారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరాలతో కలెక్టర్ లగచర్ల గ్రామానికి చర్చల కోసం వెళ్లారు. అనంతరం కూడా మనందరం కూడా చూసాము, కలెక్టర్ ఊర్లోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా కారుపై రాళ్లు రువ్విన విషయం తెలిసిందే. కారు దిగి రైతులతో చర్చించేందుకు ఆ రోజు కలెక్టర్ కూడా కారు దిగి వచ్చి ఆ రైతులతో ఒప్పించేందుకు కూడా ప్రయత్నించారు. ఇంకా అప్పుడు స్థానం కోల్పోయిన స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు తహసీల్దార్ కార్లపైన రాళ్లు రువ్వారు. పరిస్థితిని గమనించి అక్కడ నుంచి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ భూసేకరణ అనేది విషయము బేసిక్ గా ఏంటంటే దుద్యాల మండలంలోని కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలంలో 1350 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఫార్మా కంపెనీకి ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ భూమి 156 ఎకరాలే ఉంది. మిగతాది పట్ట భూముల నుండి సేకరించాలి అనేది కూడా ప్రభుత్వము యోచించింది. దీన్ని రైతులు కూడా వ్యతిరేకించారు. ఇదంతా ఒక అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటు కమ్యూనిస్ట్ లీడర్లు కూడా కలవడం కూడా ఒక కొత్త ట్విస్ట్ అంటూ కూడా చెప్పాలి. ఎందుకంటే నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక విషయాన్ని తేల్చి చెప్పారు. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని కూడా తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశమని కూడా స్పష్టం చేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అట్ ది సేమ్ టైం సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానని కూడా ఆయన ప్రకటించారు. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న వామపక్ష పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బృందంతో కూడా కలిశారు. లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన వామపక్ష నాయకులు. అయితే ఇప్పుడు మొన్నటిదాకా అక్కడ లోకల్ ఎయిడ్స్ లగచర్లతో పాటు రోటిబోటి తండా ఫార్మర్స్ కూడా వాళ్ళందరూ ఏమన్నారంటే మన జీ న్యూస్ ప్రతినిధులు వెళ్లి అక్కడ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే ఈ ఫార్మా కంపెనీ పెట్టే బదులు ఇక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది, ల్యాండ్ పొల్యూట్ అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది విస్తరిస్తుంది. దాని బదులు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో లేకపోతే ఒక మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో కడితే తాము డెఫినెట్ గా కూడా గవర్నమెంట్ కి సహకరిస్తామని, కానీ ఈ ఫార్మా అయితే అసలు వద్దు అని, ఎట్టి పరిస్థితులలో మేము మా భూములు ఇవ్వము, మా భూములు మాకు వదిలేయండి అంటూ కూడా స్థానికులు తమ అభిప్రాయం తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇటు కమ్యూనిస్ట్ లీడర్లతో చెప్పడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదట ఫార్మా కంపెనీ అని ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్పష్టం చెప్పడము, అంటే గవర్నమెంట్ నుండి క్లారిటీ ఇటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారా. శ్రీచరణ్, ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనిపై అన్నదాతలు మరి సుముఖత వ్యక్తం చేసి వాళ్ళ భూములు ఇచ్చేందుకు మరి ముందుకి వచ్చే ఆలోచన ఉందా?
వాళ్ళేమంటున్నారు? యా, డెఫినెట్ గా అయితే ఇక్కడ క్లారిటీ అనేది గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా రావాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. మరోవైపేమో లగచర్ల స్థానికులు గ్రామస్తులేమో ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందంట, ఆ ఫార్మా కంపెనీకి మేము భూములు ఇవ్వము అని అంటున్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి దీనిపైన అయితే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఎట్ ది సేమ్ టైమ్ కొడంగల్ అక్కడ ఆ దుద్యాల మండలంలోని కొన్ని గ్రామాలు, ఎట్ ది సేమ్ టైం లగచర్ల గ్రామస్తులు కూడా కంపన్సేషన్ అంటే ఒకవేళ భూమి ఇస్తే భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి నేను చెప్పారు. అక్కడక్కడ ఆఫ్ ద రికార్డ్ కూడా జరుగుతోంది. కొంతమంది రైతులు కాంప్రమైజ్ అయ్యి తమకు రెట్టింపు ధర ఇస్తే భూమి ఇస్తామని కూడా అంటున్నారనేది కూడా ఒక చర్చ జరిగింది. మరి ఈ నిజంగానే భూసేకరణకి రైతులు వాలంటీర్ గా వస్తున్నారా, ఒకవేళ నిజంగానే పరిహారం పెంచితే ఇస్తారా అనేది కూడా చూడాలి. కానీ ఒక క్లారిటీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇండస్ట్రియల్ కారిడార్ ఫార్మా కంపెనీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని కూడా చెప్పడం కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ కారిడార్ కి డిఫరెన్స్ ఉంది అనేది కూడా అధికారికంగా ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. మొకిందు రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.